హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నోమాన్. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇది అల్బలీద్ ఆర్కియాలజికల్ పార్క్ వెళ్ళాము కదా మేము, ఆ రోజు కంటిన్యూయేషన్ వీడియో. ముందు వీడియోస్ అండ్ మేము మార్నింగ్ విజిట్ చేసిన ప్లేసెస్ వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఈ ఆర్కియాలజికల్ పార్క్ వచ్చేసి మనకి యునెస్కో హెరిటేజ్ సైట్. ఇది వచ్చేసి ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్ మ్యూజియం ఉంటుంది. మ్యూజియంకి వచ్చేసి టికెట్ ఉంటుందండి, ఈచ్ పర్సన్ ₹1. అంటే ఇఫ్ యు ఆర్ ఏ సలాలా రెసిడెంట్స్ ఆర్ మస్కట్ రెసిడెంట్స్ అయితేనే మనకి ₹1. మిగతా అంటే దుబాయ్ నుండి ఖత్తర్ నుండి ఇట్లా టూరిస్టులు వస్తారు కదా, వాళ్ళకు వచ్చేసి మాత్రం ఈచ్ పర్సన్ ₹3. ఇప్పుడు మేము మస్కట్ నుండి వచ్చాము కాబట్టి మా బతాకా అన్నీ చెక్ చేసి వాళ్ళు ఈచ్ పర్సన్ ₹1 టికెట్ ఛార్జ్ చేశారు. పిల్లలకు వచ్చేసి ఫ్రీ అప్ టు 8 years. ఇక్కడ వచ్చేసి మీకు మ్యూజియం మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్తోని కొంచెం రికార్డ్ చేశాను. మోస్ట్లీ అన్నీ చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వాళ్ళు మీరు వీడియో పాజ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోవచ్చు. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, ఆ ప్రాపర్టీస్ అన్నీ ఎక్స్కవేట్ చేసేటప్పుడు అందులో నుండి బయటపడ్డ ఆర్టిఫాక్ట్స్ అంటే ఇట్లాంటివి అన్నీ వాళ్ళు ఇలా మ్యూజియంలో ప్లేస్ చేశారు. మీరు కావాలనుకుంటే ముందు వీడియో చూసి పాజ్ చేసి చూసుకోవచ్చు. ఈ బౌల్స్ అండ్ బ్యాంగిల్, ఇట్లాంటివి స్టాచ్యూస్ అండ్ ఒకటి గోల్డ్ ఇయర్ రింగ్, అవన్నీ సేమ్ మ్యూజియంలో ఉన్నాయి. మీరు అవన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
ఇందులోనే పిల్లలకి మంచి యాక్టివిటీ లాగా డ్రాయింగ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. అంటే ఇది ప్రతిసారి ఉంటుందా ఆర్ ఆ టైంలోనే పెట్టారా నాకు తెలీదు. బట్ ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఐ థింక్ ఏదైనా కాంపిటీషన్ జరిగింది కావచ్చు. మీరు చూడొచ్చు చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. అండ్ పిల్లలు డ్రాయింగ్ వేసుకున్నాక కూడా డ్రాయింగ్ పైన వాళ్ళు నేమ్ రాయమన్నారు. ఒకవేళ వాళ్ళకి బాగా అనిపిస్తే అక్కడున్న స్టాఫ్ పిల్లలతోని ఫొటోస్ దిగడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడము ఇవన్నీ మంచిగా చేశారు. చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా మంచిగా ఎంటర్టైన్ అయ్యారు. చాలామంది అక్కడ కూర్చొని డ్రాయింగ్స్ చేసుకుంటూ ఉన్నారు పిల్లలు. ఇక్కడైతే మా నిహాల్ మంచిగా డ్రాయింగ్ వేసుకుంటూ ఉన్నాడు. వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు. బేసిక్గా ఈ డ్రాయింగ్ షీట్ వచ్చేసి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అక్కడ. మా వాడు క్యామెల్ అడిగాడు. ఎందుకంటే సలాలలో ఎక్కువ వాడు క్యామెల్స్ చూసుకుంటున్నాడు కాబట్టి క్యామెల్ అడిగాడు. కానీ క్యామెల్ అయిపోయింది అని వాళ్ళు కౌ ఇచ్చారు. కౌ డ్రాయింగ్ వేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య డ్రాయింగ్ వేస్తున్నాడని మా చిన్నోడు ఇక్కడ పెన్సిల్స్ అన్నీ కింద పడేసి అట్లా వాడు ఆడుకుంటున్నాడు. కానీ స్టాఫ్ కూడా ఏమనలేదు. వాళ్ళందరూ మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారు. పిల్లల్ని ఎంకరేజ్ చేయడము, మోటివేట్ చేయడము, మంచిగా పిల్లలతో మాట్లాడుకుంటూ ఉన్నారు.